ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిన నెయ్యిలో ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించారని నిర్ధారణకు వచ్చినట్లు టీటీడీఓ శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచనలు చేశారని అన్నారు. లడ్డూ క్వాలిటీ పడిపోయింది, నెయ్యి క్వాలిటీ తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారని అన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని తెలియజేశారు. తిరుమలలో అనేక సమీక్షల అనంతరం నెయ్యి క్వాలిటీ బాగలేదని స్పష్టమైందని అన్నారు. జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలుస్తుందని తెలిపారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేని కారణంగా అక్రిడేటెడ్ ల్యాబుల్లో టెస్టింగ్ చేయించుకున్న అవకాశం ఉన్నా గతంలో పనిచేసిన అధికారులు టెస్టింగ్కు నెయ్యి శాంపిల్స్కు పంపించలేదని అన్నారు. 75 లక్షల ఖర్చుతో ల్యాబ్ ఏర్పాటు ఎందుకు చేయలేదో అర్థం కావట్లేదని అన్నారు. సరైన ల్యాబ్ ఫెసిలిటీ లేకపోవడంతోనే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేదనే నెపంతో అడల్ట్రేటెడ్ నెయ్యిని ఎంఆర్ సంస్థ పంపిందని తెలిపారు. తక్కువ రేటు కొనుగోలు చేయడం వల్లే క్వాలిటీ కంట్రోల్ లేకుండా అయిందనే అంచనాకు వచ్చామని తెలిపారు. 320 రూపాయల నెయ్యి టెండర్ను కోట్ చేసి నాసిరకం నెయ్యి పంపారని స్పష్టం చేశారు. మొదటిసారి ఎన్డీబీ ల్యాబ్కు శాంపిల్స్ పంపడం జరిగిందని తెలిపారు. 6/7/2024 తేదీ శాంపిల్స్, 12/7/2024 తేదీలో 4 శాంపిల్స్ ల్యాబ్కు పంపించామని తెలిపారు. వారం అనంతరం ల్యాబ్ రిపోర్టు వచ్చాయని, టెస్టింగ్లో చాలా అడల్ట్రేటెడ్ నెయ్యిగా మార్చారని పరిశీలనలో తెలిసిందని అన్నారు. లాడ్ అంటే గట్టిగా ఉండే కొవ్వని అర్థమని అన్నారు. నెయ్యిలో అది కూడా కలిసినట్టు తేలిందని అన్నారు. రిపోర్ట్లో చాలా అబ్నార్మల్ ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సెన్సరీ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయనున్నామని, ఎన్డీఏ ల్యాబ్ 75 లక్షలు విలువ చేసే పరికరాలు డొనేట్ చేస్తామని ముందుకు వచ్చారని తెలిపారు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యూఓటీటీడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కాలాన్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది, తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి, ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి, అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది.